ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను రామ్ గారు విజువలైజేషన్ 2.0లో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో. ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకా కొంతమంది కొత్తగా ఎపిసోడ్ చూసేటువంటి వాళ్ళు ఉంటారు. స్టిల్ ఏం జరుగుతుంది, ఏముంటుంది అని. విజువలైజేషన్ ద్వారా భవిష్యత్తుని ఏ విధంగా నిర్మించుకోవచ్చు, ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేటువంటిది ఈరోజు మనతో పాటు రామ్ గారు ఉన్నారు. అది వారి మాటలో నాకు తెలుసుకుందాం. హలో రామ్ సార్. హాయ్ నారాజు సార్, త్రూ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెషన్ ఎలాగో జరుగుతూ ఉంది. అండ్ సెప్టెంబర్ 14th మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ప్రాక్టీస్ ఒక్కసారి అంటే త్రూ విజువలైజేషన్ భవిష్యత్తుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా నిర్మించవచ్చు అంటారు అసలు? నారాజు, అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, మన భవిష్యత్తును ఊహించడానికి ఉన్న ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే, మన భవిష్యత్తు ఏంటో మనమే ముందే చెప్పగలిగే ఒకే ఒక పద్ధతి ఏంటంటే ఆ భవిష్యత్తును సృష్టించుకోవడం. అంటే మన భవిష్యత్తుని మనమే తయారు చేసుకోవడం కంటే పెద్ద ఊహ ఇంకేముండదు అని. ఆ తయారు చేసుకోవడానికి ఉపయోగపడే పెద్ద పనిముట్టు, ఒక టూలు, ఒక పవర్ఫుల్ టూల్ ఏంటంటే అది విజువలైజేషన్ ద్వారా మనం ఏ భవిష్యత్తును చూడాలనుకుంటామో, ఏది సృష్టించాలనుకున్నామో, ఏది ఊహించుకోవాలనుకున్నామో అది సృష్టించే అవకాశం ఉంటుంది. అసలు ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పే కంటే ఇవాళ లైవ్ ఆన్సర్ చెప్పడానికి మనతో పాటు గెస్ట్లు ఉన్నారు. నేను గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇవాళ స్పెషల్ గెస్ట్ ఇన్వైట్ చేశాను. 2 గెస్ట్లు ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు. ఇక్కడ మనకు ఒక చిన్నారి గెస్ట్ ఉన్నారు, అట్లాగే వాళ్ళ మదర్ కూడా ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే కల్పన గారు. నమస్తే సార్. హాయ్. హాయ్. పేరు? మనస్విని. వెరీ గుడ్, నైస్ నేమ్. దుర్గామాత పేరు మనస్విని అంటే ఇంకొక అర్థం కూడా ఉంది నారాజు. సెల్ఫ్ కంట్రోల్, ఆత్మవిశ్వాసం బాగా ఉన్నవాళ్ళు మనస్విని అంటారు. మనసు మీద నియంత్రణ ఉన్నవాళ్ళు మనస్విని. ఇంతకీ ఆ నియంత్రణతోనే మనస్విని, నువ్వు ఏదో స్కూల్లో ఒక కాంపిటీషన్లో పాల్గొన్నావు కదా, ఏం చేసావు? వినాయకుడు. అన్నట్టు నీ ఏజ్ ఎంత? 7. నీ ఏజ్ 7 years? వెరీ గుడ్. సో వినాయకుడిని చేసావా? ఈ వినాయకుడిని చేస్తే ప్రైజ్ అనౌన్స్ చేశారా? ఏ ప్రైజ్ వచ్చింది? ఫస్ట్ ప్రైజ్. నాకు వినాయకుడిని ఎలా చేసావు మనస్విని చెప్తావా? క్లేతో చేసావా? వినాయకుడు బొమ్మలో ఏమేమి ఉన్నాయి చెప్పు. కాళ్ళు ఉన్నాయా? ఇంకా ఈ బొమ్మ చేసినప్పుడు మీరు ఎలా చేయాలో చెప్పారా? వాళ్ళ సిస్టర్, వాళ్ళ అక్కయ్య తను గైడ్ చేసింది అనమాట. సో ఇలా చేయమని. సో ఏంటి అంటే యాజ్ ఎ పేరెంట్ గా మేము కూడా మేనిఫెస్ట్ చేసాము, ఎలా అయినా పాపకి ఫస్ట్ ప్రైజ్ రావాలి అని. సో ఇప్పుడు తను 2nd స్టాండర్డ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ స్టాండర్డ్ లో కూడా తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ పార్టిసిపేట్ చేయించాలి, ఎలాగైనా తనకే రావాలి అని మేము కూడా మేనిఫెస్ట్ చేసాము. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి రాగానే వెళ్ళి క్లే తీసుకురావడము, సో వాళ్ళ సిస్టర్ గైడ్ చేయడము, నేను దాన్ని ప్రాక్టీస్ చేయించడం. సో తను ఎఫర్ట్ పెట్టింది. ముందు రోజు మేనిఫెస్ట్ చేసాం ఎలా అయినా తనకే రావాలని చెప్పేసి. బట్ ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేసింది సార్ తను. సో ఇంకా స్కూల్లో కాంపిటీషన్లో ఇంకా చాలా బెటర్గా చేసింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండింది. సో ఎలా అయినా చేయాలి, నాకే రావాలి అని ఆ కాన్ఫిడెన్స్ అయితే తనకి ఉంది. మనం కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎంకరేజ్ చేయాలి కదా. సో అందుకే ఏంటి అంటే పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనకు విన్నింగ్ అనేది సెకండరీ. సో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ తో పాటు ఇలాంటి యాక్టివిటీస్ లో కూడా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. అమ్ములు, నువ్వు మామూలుగా విజువలైజ్ చేసుకున్నావు కదా నీకే ఫస్ట్ ప్రైజ్ రావాలని? అవును. ఈ వినాయకుడిని ఇంతకు ముందు ఎప్పుడు చూసావు మనస్సుని? పూజ గదిలో. సో పూజ గదిలో చూసిన వినాయకుడు గుర్తున్నాడా? అక్కడ పూజ గదిలో ఉన్నట్లే తయారు చేసావా? ఏమేమి ఉంటాయి వినాయకుడి బొమ్మలో చెప్పు. కిరీటం, లడ్డు, తొండం ఉంటుంది. తొండం కూడా ఉంటుందా? తొండం నువ్వే వేసావా? బొమ్మ నువ్వే తయారు చేసావా? అయితే నీకు ఫస్ట్ ప్రైజ్ ఎందుకు వచ్చింది మనస్సుని? బాగా చేసిన. మేనిఫెస్టేషన్ గురించి ముందే తెలుసా అండి? ఎలా
విజువలైజ్ చేయాలని? ఇంతకుముందు మా ప్రోగ్రామ్ చూసారా? యా, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను సార్. విజువలైజేషన్ గురించి మీరు ప్రాక్టికల్గా చాలా ఇంటర్వ్యూస్లో నాగరాజ్ సార్తో చేయించారు కదా, సో నేను అవన్నీ వాచ్ చేస్తూ ఉంటాను. సో సార్ కూడా రియల్గా ఎక్స్పీరియన్స్ అయినట్టుగా విజువల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తూ ఉంటారు ఆ ఇమేజెస్ని ఎలా ఊహించుకున్నాను అని. సో సార్ కూడా లైక్ బెంచ్ కార్ని అచీవ్ చేసుకున్నట్టుగా ఆ వీడియో అయితే నాకు చాలా బాగా అనిపించింది. యా, నాకు ఇన్స్టంట్ ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు ఇన్స్టంట్గా విజువల్స్ వస్తాయి. నేను రామ్ గారు ఒక వీడియో చేయడం జరిగింది, ఫస్ట్ వీడియో. యా, నేను చెప్పింది ఏం ఆలోచించకుండా అలానే విజువల్ చేయని చెప్పేసి అన్నారు. నా బాడీని బెండ్ చేయడం కోసం అని చెప్పేసి నార్మల్గా మనం రొటేట్ చేసుకున్నప్పుడు ఒక లెవెల్ వరకే బాడీ లాంగ్వేజ్ అనేది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్కి ఆ బాడీ లాంగ్వేజ్ ఫ్లెక్సిబిలిటీ అవ్వట్లేదు. యా, సో ఒక్కసారి విజువలైజేషన్ చేయించి నా చేత ఆ బాడీ మొత్తాన్ని ఫ్లెక్సిబుల్ చేసి ఉన్నదానికంటే కూడా జనరల్గా ఇంకొంచెం ఎక్కువ ట్విల్ట్ అయ్యేలాగా, టర్న్ అయ్యేలాగా చేశారనమాట. త్రూ విజువలైజేషన్ నా బాడీలో ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి అనుకొని చేస్తే ఫ్లెక్సిబుల్గా బాడీ కొంతమందికి రాదు, పెయిన్ వస్తుంది. ఆయన విజువలైజేషన్ చేయించి నా చేత దాని తర్వాత నేను చెప్పినట్టు తిరుగు అని లెఫ్ట్ రైట్ అలా పెట్టి చేయించారనమాట. ఆ వీడియో ఇప్పటికీ వైరలే. సో అక్కడ నాకు ఓకే, ఆయన ఏది చెప్తున్నా కూడా ఫస్ట్ మైండ్లో విజువల్స్ బలంగా పడతాయి. నాకు మాట్లాడే ప్రతి మాటకి ఆటోమేటిక్ ఒక పిక్చర్ ఫామ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. మీరు ఇందాక బెంజ్ గారు విజువలైజ్ చేసిన, నేను లేదంటే బజ్జీలు తినేటువంటి ఎపిసోడ్ చేసిన, సో అదే ఆ ఎక్స్పీరియన్స్ ముందు నుంచే ఉంది. దానివల్ల అది కొంచెం బలంగా ఏదైంది. బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఒకసారి గుర్తు చేసినందుకు. ఇందాక మనం భవిష్యత్తు గురించి మాట్లాడాం నారాజు. ఇట్లాంటి యంగ్ మైండ్స్ ఒక చిన్న బొమ్మ రూపంలో తను చూడాలనుకున్న బొమ్మను అంతకుముందు చూసిన విజువల్స్ని మైండ్లో గుర్తుపెట్టుకొని తను సృష్టించింది. నిజం చెప్పాలంటే తను చూసిన బొమ్మలా చెయ్యలేదు, తను క్రియేట్ చేసింది. అవును. కాకపోతే బేసిక్గా కిరీటము, లడ్డూలు, తొండము ఉండేటట్టు చూసింది. కానీ తన సృష్టి వేరు. నిజంగా అలాంటి బొమ్మే చేయలేదు, కానీ ఆ విజువల్స్ తను ఈ బొమ్మను సృష్టించడానికి పనిచేశాయి. అయితే తన ప్రయత్నం ఎంతవరకు వచ్చిందంటే దాని అవుట్కమ్ అంటే మన బై ప్రోడక్ట్ అంటాం. ఊహించనిది ఫస్ట్ ప్రైజ్, కోరుకున్నది ఫస్ట్ ప్రైజ్. ప్రైజ్ వచ్చిందంటే ప్రైజ్ కోసం చేయలేదు, తన సృష్టి కోసం చేస్తే వచ్చింది ప్రైజ్. మేనిఫెస్టేషన్ కూడా లైఫ్లో అబండెన్స్ కానీ జీవితంలో మనకు కావాలనుకున్నది కానీ వచ్చేది కావాలనుకున్న దానికోసం చేస్తే రాదు. మనం ఏం మారాలో, ఏం మారితే ఈ యూనివర్స్తో కనెక్ట్ అవుతామో అలా మారినప్పుడు పర్సనాలిటీ, దెన్ ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో అట్లాంటిది ఇంత చిన్న మనస్సు ఇట్లాంటిది సృష్టించిందంటే రేపు తన భవిష్యత్తు తను అనుకున్నట్టే అద్భుతంగా సృష్టించగలదు అనే నమ్మకం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాగే మా ఎపిసోడ్స్ జనరల్గా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మన విజువలైజేషన్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక్కొక్క మెంబర్గా ఉన్నారు కాబట్టి గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు, మీ పాపకి. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రూ విజువలైజేషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉందండి? యా సార్, డెఫినెట్గా. సో ఏంటి అంటే నేను ఫస్ట్ హెల్త్ పరంగా నా జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో నేను హెల్త్ రికవర్ అయ్యాను. సో నేను ఆ టైంలో ఏంటి అంటే మేనిఫెస్టేషన్ని చాలా ప్రాక్టీస్ చేశాను. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి అంటే నా సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్ట్రాంగ్గా తీసేసుకుందనమాట. సో అలా నేను మనీని మేనిఫెస్ట్ చేయడము, నా కెరియర్ని మేనిఫెస్ట్ చేయడము, సో ఇలా పిల్లల ఎడ్యుకేషన్ గురించి మేనిఫెస్ట్ చేయడము, సో ఇలా ప్రతిదీ ఈవెన్ నేను యాజ్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా నేను ఈ ప్రొఫెషన్లోకి రావడం కూడా దట్ ఈస్ త్రూ మేనిఫెస్టేషన్స్. సో ఏంటి అంటే నేను నా పర్సనల్ లైఫ్లో నేను ఇలా మేనిఫెస్ట్ చేసి నేను నా గోల్స్ని అచీవ్ చేయగలిగాను. సో అదే నేను ఈ ప్రపంచానికి కూడా నేర్పించాలి. వాళ్ళ లైఫ్లో కూడా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, బట్ అది అచీవ్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది లేక వాళ్ళు లైక్ అంటే ఒక 1 yearలో అచీవ్ చేయాల్సిన గోల్ మేబీ 5-6 years కూడా తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ఇస్తే వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో కూడా వాళ్ళు వాళ్ళ గోల్ని అచీవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రొఫెషన్కి రావడం జరిగింది. మన జర్నీ స్టార్ట్ అయింది కూడా ఎక్కడేదైనా గైడెన్స్ అన్నది కాబట్టి విజువలైజేషన్ని ఓన్లీ ప్రాక్టీస్ అని స్టార్ట్ చేయడానికి కారణం అది. ఎందుకంటే నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, అప్లై చేయకపోతే నాలెడ్జ్ లాగానే ఉంటుంది. అందుకే దెర్ ఈజ్ వన్ సేయింగ్ నారాజ్, knowing is only knowing, doing is only doing, knowing is not doing. సో ఆ డూయింగ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో మన సెషన్స్లో చేస్తున్న స్పెషల్ ఎపిసోడ్స్లో 5 రోజుల పాటు వాళ్ళ చేత దగ్గరుండి
మెంటరింగ్గా చేయించేసి విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఆ మేనిఫెస్టేషన్ జరగాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మీకు మెంటర్ గైడ్ ఉండాలి. అది ఉండాలంటే ఎదురుగా మీరు అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీసింగ్ సెషనే విజువలైజేషన్. అలా మీరు ప్రాక్టీస్ చేయించారు దగ్గరుండి కాబట్టే తను విజువలైజ్ చేసుకొని ఇలాంటి ఒక్కొక్క రూపాన్ని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఎస్ సార్. అది ఇప్పుడు పండగ రూపంలో యా. బయటకు వస్తుంది. షీ ఈజ్ అ హోమ్ కోచ్. హోమ్ కోచ్. హోమ్ కోచ్. పెద్దవాళ్ళమే కాదు, మనం పిల్లలకి కూడా ఈ విజువలైజేషన్ అనేది మనం నేర్పించవచ్చు అనమాట. పాప ఏంటి అంటే రోజు స్కూల్కి వెళ్ళే ముందు భగవంతుడికి ప్రేయర్ చేసి వెళ్తుంది అనమాట. సో ఏంటి అంటే అలా పిక్చర్స్ని తను చూసుకోవడం వల్ల తనకి లోపల కూడా ఒక డివోషన్ అనేది చాలా ఉంది. ప్రతిరోజు ప్రేయర్ చేస్తుంది. ఈవెన్ నేను పూజ చేసేటప్పుడు కూడా వచ్చి గంట కొట్టడం కావచ్చు, హారతి ఇవ్వడము, సో నాకు హెల్ప్ చేస్తుంది పూలు అలంకరించడం. సో తను కూడా ఏంటి అంటే సాంగ్స్ పెడుతుంది మొబైల్లో, మోడలింగ్ అంటాం. యా. సో అవన్నీ దేవుడి పాటలు పెడుతూ ఉంటుంది. సో ఏంటి అంటే ప్రతిరోజు దేవుడిని చూడడం వల్ల తను అలాగే చేయాలి అని తన మైండ్లో ఒక విజన్ అనేది పెట్టుకుంది అనమాట. సో అలాగే పిల్లలకి రిలేటెడ్ వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కావచ్చు, అలాంటివి మనం కూడా యాజ్ అ పేరెంట్గా ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి లైక్ వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ గురించి పిక్చర్స్ పెట్టినట్టయితే సో డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో మంచి అచీవ్మెంట్స్ అనేవి పొందుతారు. మరి మీరు విజువలైజేషన్ మాకు 14th బ్యాచ్ ఒకటి కొత్త స్టార్ట్ అవుతుంది. పార్టిసిపెంట్స్కి ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేయించి ఒక సక్సెస్ అయితే చూసారు. యా. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను కూడా ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. విజువలైజేషన్లో ఏంటి అంటే ఆస్క్, బిలీవ్, యాక్షన్ అండ్ రిసీవ్. సో సార్ చెప్పినట్టు ఎంతసేపు నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, విజువలైజేషన్ ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో అప్పుడే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. లేదంటే గాల్లో దీపం పెట్టినట్టే అవుతుంది. సో పిల్లల్ని ఎంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనం ఇంట్లో వాళ్ళకి ఆ స్టడీస్ అనేది ప్రాక్టీస్ చేయించి హోంవర్క్ చేసి మనం కూడా టైం కేటాయిస్తేనే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో మనం కూడా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అంటే మన మేనిఫెస్టేషన్తో పాటు మనం యాక్షన్ వర్క్ కూడా తీసుకోవాలి. సో ప్రతిరోజు కన్సిస్టెంట్గా మనం యాక్షన్ వర్క్ అనేది తీసుకుంటేనే మనం లైఫ్లో మన గోల్స్ని అచీవ్ చేయగలుగుతాం. ఏది కూడా ఓవర్ నైట్లో జరగదు కదా సార్. సో ఏంటి అంటే ముందు నుంచే మనం ప్రీ ప్లాన్డ్గా మన గోల్ని మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక విత్తనం నాటినట్టయితే దాన్ని మెల్లిమెల్లిగా నర్చరింగ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వన్ డే వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్. అండ్ ఈ మేనిఫెస్టేషన్లో ఏంటి అంటే మనం ఒక 10 years తర్వాత అచీవ్ చేయాల్సిన గోల్ వితిన్ 1 yearలో కూడా మనం అచీవ్ చేయొచ్చు. సో మేనిఫెస్టేషన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి మనం సార్ చెప్పినట్టు మెడిటేషన్, విజువలైజేషన్, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనం అచీవ్ చేయొచ్చు. సో పార్టిసిపెంట్స్కి చెప్తారా జాయిన్ అవ్వమని మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? సో నేను చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయ్యాను. సార్ వీడియోస్ అండ్ నాగరాజు గారి ఇంటర్వ్యూస్ కూడా నేను చాలా చూశాను. అండ్ నేను ప్రాక్టికల్గా కూడా సార్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను రిజల్ట్స్ని కూడా అచీవ్ చేశాను. సో మీరు కూడా సార్ వాళ్ళ క్లాసెస్లో జాయిన్ అయ్యి డెఫినెట్గా మనకి నాలెడ్జ్ ఉన్నా బట్ ఒక కోచ్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక కోచ్ అనేవాళ్ళు ఉంటే మనకు ప్రాపర్ గైడెన్స్, ఒక డైరెక్షన్ అనేది చూపిస్తారు. ఇంకా ఫాస్ట్గా కూడా మనం మన గోల్స్ని అచీవ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా సార్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేసి మీరు కూడా మీ గోల్స్ని అచీవ్ చేస్తారని నేను విష్ చేస్తున్నాను. డెఫినెట్గానే గ్రేట్ ఫీడ్బ్యాక్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కూడా ఒక కోచ్గా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు. నాకు మంచి ఫీడ్బ్యాక్ సార్. అంటే భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి అని చెప్పడానికి ఒక చిన్న పాప చిన్న నిర్మాణంతో స్టార్ట్ అయింది. చిన్న నిర్మాణంతో, అది కూడా పండగ వాతావరణంతో స్టార్ట్ అయింది. అసలు ఈ అమ్మాయి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది నారాజు. ఏంటంటే అభ్యాసం లేని జ్ఞానం జీవం లేని ప్లాస్టిక్ పువ్వు లాంటిది. ప్రాక్టీస్ లేని నాలెడ్జ్ ఏమీ ఉపయోగం లేదు. నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్తాం తప్ప ఆ ఉపయోగం కల్పించడం కోసమే ఈ అమ్మాయి చేసిన ప్రాక్టీస్, అంటే తను ఏదైతే విజువల్ చేసుకుందో దాని దృశ్య రూపంలో, ఓ బొమ్మ రూపంలో మనకి ఈరోజు చూపిస్తూ ఉంది. అట్లాగే వాళ్ళు కూడా ఏదైనా సరే అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలనంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ సెషన్స్, విజువలైజేషన్, ఓన్లీ ప్రాక్టీస్ ఫర్ 5 days. అందులో స్పెషల్గా యోగ నిద్ర మనం స్టార్ట్ చేసే సెప్టెంబర్ 14న స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల సెషన్, అందులో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు డెఫినెట్గా. సో మీరు కూడా మీ జీవితాన్ని ప్రతిరోజు పండగలాగా చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ విజువలైజేషన్, అది కూడా మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు సెప్టెంబర్ 14th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.
ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ పాపకు కూడా. థ్యాంక్ యూ. ఏ అచీవ్మెంట్ ఉన్నా సరే నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, రామ్ సార్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మన ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. డెఫినెట్ గా అచీవ్మెంట్స్ కూడా మేము చూస్తాము ఇలాగా. షూర్ షూర్, డెఫినెట్గా సార్. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.